నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వడ్డెర్లకు జనసేన పార్టీలో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా జనసేన కార్యాలయంలో జనసేన నాయకులతో కలిసి వడ్డెర్లు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్టీ సంఘం అధ్యక్షుడు ఆనంద్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా వడ్డెర్ల జాతికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించలేదని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని పార్టీని కోరారు. వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వడ్డెర్లకు జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ పెంద్యాల శ్రీలత హామీ ఇచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తరతరాలుగా రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్న వడ్డెర కార్మికులు మృతి చెందితే ఆ కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక రాబో ఎన్నికల్లో తమ పార్టీ వడ్డెర్లకు రాజకీయంగా సముచిత స్థానం కలిగిస్తుందని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వడ్డెర కార్పొరేషన్ నిధులను పెంచి సకాలంలో వాటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారానికి మాత్రమే వాడుకొని అన్ని కులాలను వదిలేసింది. వారికి నిరుద్యోగులకు వైసీపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలాగా అన్ని కులాలను వాడుకొని కార్పొరేషన్లుగా ప్రకటించి వారికి వెహికల్స్ ఇస్తున్నారు, మంత్లీ శాలరీస్ ఇస్తున్నారు. కానీ ఏ ఒక్క కులానికి న్యాయం జరగలేదని మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కార్మికులు కానీ వీళ్ళు ముఖ్య ప్రధాన వృత్తి రాళ్లు కొట్టడము, భవన నిర్మాణాలకు పునాదులుగా ఉండే వడ్డెర్లను వాళ్లకు ఉపాధి లేకుండా ఏ రోజైతే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ నెలలోనే వీళ్ళు ఉపాధి దొరక్క రోజు కూలి పని కూడా దొరక్క ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రథమంగా వీళ్ళ మీదే ఈ వైసీపీ ప్రభుత్వ ఎఫెక్ట్ పడింది. అందరూ చూసాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం జరిగింది. కరోనా సమయంలో కానీ వైసీపీ ప్రభుత్వ ఈ ఇసుక దందాతో నిర్మాణాలను ఆపేసి ఇవి ముఖ్యంగా ఈ కుటుంబాలను ఎంతో ఇబ్బంది పెట్టిన ప్రభుత్వంగా మిగిలిపోయింది. అలానే వీరి డిమాండ్లను వడ్డే ఓబన్న గారి జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వమే జరిపించాలి. ఎందుకంటే ఆయన స్వతంత్ర సమరయోధుడిగా పోరాడిన వ్యక్తిని వడ్డెర్లకు గుర్తింపుగానైనా కూడా ఓబన్న గారి జయంతి వర్ధంతులను ఈ నెల 11వ తారీఖున ప్రభుత్వం తరపున జరపాలని మేము కోరుతున్నాం. జరిగినప్పుడు 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలి. ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి. భవన నిర్మాణ రంగాలను మీరు జరపలేరు కానీ ఇంకా గత ప్రభుత్వాలు మేము చూసుకుంటామని వీళ్ళని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చే జనసేన టీడీపీ ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాలి. మేము పవన్ కళ్యాణ్ గారికి మీ డిమాండ్లను మీ సమస్యలను తెలియజేస్తాం. ఆయన ఎప్పుడూ కూడా భవన నిర్మాణ కార్మికులను వీళ్ళు చేసే అవినీతి అక్రమాల గురించి, ముఖ్యంగా ఇసుక గురించి కూడా, ఇసుక లేకపోతే మీ ప్రధాన వృత్తి మీద దెబ్బ వేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా గుర్తుపెట్టుకొని ఈ జనసేన టీడీపీకి సపోర్ట్ గా నిలబడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ జై జనసేన, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.